హాయ్ సినిమా ప్రేమికులారా, ఈరోజు మనం ఓ అద్భుతమైన నటుడి ప్రయాణంలోకి అడుగు పెడుతున్నాం. నేచురల్ స్టార్ నాని. ప్రేమికుడిగా, మాస్ హీరోగా, కామెడీ కింగ్గా అన్ని అవతారాల్లో మెప్పించిన ఈ నటుడు ఆయన కెరీర్లో ఇప్పటి వరకు ఆయన 32 సినిమాల్లో నటించారు. ఇప్పుడు నాని గారి టాప్ 10 బెస్ట్ సినిమాలేంటో తెలుసుకుందాం. 10th పొజిషన్లో ఉంది ఎంసీఏ. నాని మిడిల్ క్లాస్ అబ్బాయిగా చక్కగా ఆకట్టుకున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ అన్నిటినీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసింది. మరదలు పల్లవిగా సాయి పల్లవి చక్కగా నటించారు. నాని గారి మార్క్ టైమింగ్, డైలాగ్ డెలివరీ మాస్కి బాగా నచ్చాయి. వరంగల్ శివ విలన్ పాత్రలో విజయ్ వర్మ గారి నటనకు మించి పేరు వచ్చింది. ఇది ఓ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. 9th పొజిషన్లో ఒక అందమైన ప్రేమ కథ, నిన్ను కోరి. ఈ సినిమాలో నాని భావోద్వేగాల్ని చాలా సున్నితంగా చూపించాడు. ప్రేమలో విఫలమైన యువకుడు మళ్లీ అతని ప్రేమని దక్కించుకునే ప్రయత్నమే ఈ సినిమా. నివేదా థామస్ హీరోయిన్గా నటించింది. ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో నటించాడు. కొత్తగా సాగే కథనం, రొమాంటిక్ మ్యూజిక్, నాని గారి హార్ట్ ఫెల్ట్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను స్పెషల్ చేశాయి. 8th పొజిషన్లో ఉంది అంతే సుందరానికి. ఒక అందమైన ప్రేమ కథ, ఒక కుటుంబ కథ, ఒక సాంఘిక వ్యవస్థ మీద సెటారికల్ కామెడీ అన్నీ కలిపిన చిత్రమే ఇది. ఈ సినిమాలో నాని ఓ బ్రాహ్మణ యువకుడిగా నటిస్తాడు. సుందర్. నజ్రియా నాజిం గారు లీలాగా ఓ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయిగా బాగా మెప్పించారు. ఓ ఇంటర్ రిలీజియన్ ప్రేమ కథగా మొదలైన ఈ కథ అబద్ధాల పరంపరగా మారి ఎమోషనల్ గా ముగుస్తుంది. నాని గారి కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ అన్నీ ఫుల్ టు ఫన్నీ. వివేక్ ఆత్రేయ గారి కథనంలో ఉన్న నవల్టీ, మ్యూజిక్ లో వివేక్ సాగర్ టచ్, విజువల్స్ లో వర్ణాలు ఇది ఓ క్లాసికల్ గా దగ్గరగా ఉన్న రొమాంటిక్ డ్రామా. మంచి లవ్ స్టోరీ. డిఫరెంట్ నరేషన్ స్టైల్ చూస్తామనుకుంటే అంతే సుందరానికి మిస్ అవ్వకూడదని చెప్పొచ్చు. 7th పొజిషన్లో ఉంది కృష్ణగాడి వీరప్రేమ గాథ. ఓ సింపుల్ ప్రేమికుడు అనుకోకుండా ఓ వీరుడు అయ్యే కథ. అదే ఈ సినిమా స్పెషాలిటీ. హను రాఘవపుడి గారు దర్శకులు. నాని గారు ఇక్కడ ఓ పిరికి యువకుడు ప్రేమలో పడే కృష్ణగా కనిపిస్తారు. హీరోగా కాకుండా నార్మల్ అబ్బాయిగా, ప్రేమికుడిగా చక్కగా మనసు దోచేస్తారు. మెహరీష్ ఫిర్జాదా గారి తొలి సినిమా ఇదే. ఆమె మహాలక్ష్మి పాత్రలో అమాయకంగా, క్యూట్ గా నటించింది. కథలో టర్న్ ఏంటంటే ఓ చిన్న పిల్లల్ని రక్షించాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడి నుండి కథ మెల్లగా యాక్షన్, ఎమోషన్, ఫన్ తో వెళ్తుంది. ఒక పక్కా కామెడీ, మరో పక్కా థ్రిల్లింగ్ క్రైమ్ ట్రాక్ ఈ సినిమాకి బలమైన యూఎస్పీ. నాని గారి పర్ఫార్మెన్స్ ఇక్కడ న్యాచురల్ అన్న పదానికి టెక్స్ట్ బుక్ లెవెల్ ఉదాహరణ. 6th పొజిషన్లో ఉంది భలే భలే మగాడివోయ్. నాని గారి కామెడీ టైమింగ్ తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో ఆయన లక్కీ అనే పాత్రలో కనిపిస్తారు. ఆయన ఒక జూనియర్ బొటానిస్ట్. అతనికి ఒకే ఒక్క లోపం, అతను ఈజీగా మర్చిపోతాడు, మతిమరుపు. డైరెక్టర్ మారుతి చాలా బ్యూటిఫుల్ గా, క్లీన్ గా, ఫన్ తో కథను మలిచారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చక్కగా నటించారు. అందులోనూ ఆమె తండ్రి పాత్రలో మురళీ శర్మ గారు ఈ సినిమా హార్ట్ అండ్ సోల్ గా నిలిచారు. మ్యూజిక్ కూడా పెద్ద హిట్. హెలో హెలో లాంటి సాంగ్స్ ఇంకా మన ప్లేలిస్ట్ లో ఉంటాయి కదా. ఈ సినిమా చూపించిన ఎమోషన్, లేయర్స్, ఫన్ మూడ్, క్లైమాక్స్, క్యూట్ ట్విస్ట్ ఇవి అన్నీ కలిపి భలే భలే మగాడివోయ్ ఫుల్ ఫ్యామిలీ, ఫుల్ ఫన్ మూవీ అని అందరూ ఒప్పుకుంటారు. 5th పొజిషన్లో ఉంది ఎవడే సుబ్రహ్మణ్యం. ఇది ఓ సాధారణ ప్రేమ కథ కాదు, ఓ స్వీయ అన్వేషణ. ఈ సినిమా చూస్తే మనందరి లోపల ఏదో ప్రశ్న కలుగుతుంది, నువ్వు నిజంగా ఎవరు? నాని ఇక్కడ సుబ్రహ్మణ్యం అనే కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ గా నటించారు. ప్రాక్టికల్, గోల్ ఓరియంటెడ్, జీరో ఎమోషన్స్. అయితే ఓ సంఘటనతో అతని జీవితానికి కొత్త దారి దొరుకుతుంది. ఆ ప్రయాణమే హిమాలయాల దాకా తీసుకెళ్తుంది. మాలవిక నాయర్ ఈ సినిమాలో నటించిన ఆనంది పాత్ర నిజంగా ఓ స్పిరిట్ లా కనిపిస్తుంది. ఆమె మాటలు, ఆ విజన్ సుబ్రహ్మణ్యం మనసులోని వాటిని బయటకు తేలుస్తాయి. డైరెక్టర్ నాగ అశ్విన్ తన తొలి చిత్రమే ఇది, కానీ చాలా మెచ్యూర్ గా నెరేట్ చేస్తాడు అని చెప్పాలి. హిమాలయాల్లో షూటింగ్, రివర్ సీన్స్, బ్యూటిఫుల్ బీజిఎం ఇవన్నీ కలిపి ఇది ఓ విజువల్ కవిత్వంలా మారింది. ఈ సినిమా తర్వాత నాని నటుడిగా కొత్త దిశలో కనిపించాడు. ఇది మంచి కథ కావాలి, ప్రయాణం కావాలి, ప్రశాంతత కావాలి అనే ప్రేక్షకులకి మనసులో చెరగని గుర్తుగా నిలిచిపోతుంది. 4th పొజిషన్లో ఉంది దసరా. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2023లో తెలుగులో ఒక బిగ్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా నాని గారి కెరీర్ లో ఒక కొత్త మలుపు తీసుకున్న సినిమా. అద్భుతమైన కథతో ఈ సినిమా మొత్తం ఓ షాక్ కలిగించింది. నాని గారు ఈ సినిమాలో తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు కార్మికుడిగా ధరణి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. ఇక్కడ నాని గారి పాత్ర పూర్తిగా మాస్ అండ్ రూరల్ స్లాంగ్ లో మాట్లాడతారు. కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో నటించింది. నాని గారి మ్యాచో యాక్షన్ సినిమా చూడాలి అంటే ఈ సినిమా చూడొచ్చు.
థర్డ్ పొజిషన్లో ఉంది అలా మొదలైంది. నాని గారి కెరీర్ టర్న్ చేసిన మూవీ. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఈ సినిమా. ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా ఇది. సెకండ్ పొజిషన్లో ఉంది అష్టాచెమ్మ. ఇది ఒక సినిమా కాదు బాస్, నాని గారి సినీ ప్రయాణానికి స్టార్ట్ ఇచ్చిన ఒక తీయటి ఆట. 2008లో డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక చిన్న బడ్జెట్తో వచ్చిన తన అద్భుతమైన కథనం, చమత్కారమైన సంభాషణలు మరియు నటీనటుల పర్ఫార్మెన్స్ వల్ల ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సినిమాలో నాని తన తొలి చిత్రం అయినప్పటికీ మహేష్ అనే పాత్రలో ఓ న్యాచురల్ నటనతో అందరినీ మెప్పిస్తారు. అతని బాడీ లాంగ్వేజ్, టైమింగ్, డైలాగ్ డెలివరీ మొదటి సినిమానే అయినా అసలైన ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. స్వాతిరెడ్డి హీరోయిన్ గా ప్రియమైన లవర్ ఆఫ్ మహేష్ బాబు కోసం వెతికే పాత్రగా కనిపిస్తుంది. ఫస్ట్ పొజిషన్ లో ఉంది జెర్సీ. గౌతమ్ తిన్ననూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన ఎమోషనల్ స్టోరీ డ్రామాగా నిలిచింది. నాని గారు ఇందులో అర్జున్ అనే పాత్రలో కనిపిస్తారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ప్రామిసింగ్ క్రికెటర్, కానీ కొన్ని జీవిత తిప్పల వల్ల ఆటను వదిలి ఓ నిరాశతో జీవితం గడిపే వ్యక్తిగా మారిపోతాడు. తన కొడుకు అడిగిన జెర్సీ కోసమే అతని జీవితం మళ్లీ మారుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా అంతా ఓ తండ్రి ప్రేమ, ఓ వ్యక్తి ఆశ మరియు ఓ పోరాటం గురించి. శ్రద్ధ శ్రీనాథ్ ఇందులో నాని గారి భార్యగా నటించారు.